హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు కీలక గమనిక అండి. ఈ ఒక్క పొరపాటుతో లక్షల రూపాయలైతే నష్టపోతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. అసలు ఏంటది? అంటే పెన్షనర్లు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఇది. అర్హత ఉన్నప్పటికీ వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్లు తమకు తెలియకుండానే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారని పెన్షనర్ల సంఘం దృష్టికైతే వచ్చిందనమాట. మరి ఈ యొక్క కారణంగా వారు తమ జీవితంలో లక్షలాది రూపాయల ఆర్థిక ప్రయోజనాన్నయితే కోల్పోతూ ఉన్నారు. ఈ సమస్యలకు మూల కారణం ఏమిటి? దీనిని ఎలా సరిదిద్దుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. అసలు ఏమిటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చూసుకున్నట్లయితే, పెరుగుతున్న వయసుతో పాటు వచ్చే ఆరోగ్య అవసరాలు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్రయోజనమే ఈ యొక్క అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. నిర్ణీత వయస్సుకు చేరుకున్న పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్‌పై కొంత శాతం అదనంగా కలిపి చెల్లిస్తారు. అయితే ప్రస్తుత నిబంధనలకు ప్రకారంగా అదనపు పెన్షన్ శాతాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. 70 సంవత్సరాలు పైబడిన వారికి 7% అదనము. ఇది 10% ఉండేది. మళ్ళీ మనకు 12 పీఆర్‌సీ ద్వారా 12 మళ్ళీ తిరిగి 10%కి పునరుద్ధరించాల్సి ఉంది. పెరిగే అవకాశం ఉంది. అలాగే 75 సంవత్సరాలు దాటిన వారికి 12% ఇస్తూ ఉన్నారు. సో, ఇది గూడా మనకి 15%కు పెరగాల్సి ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక పెన్షనర్ యొక్క ప్రాథమిక అంటే బేసిక్ పెన్షన్ అనేది రూ. 10,000 ఉంది అని అనుకున్నట్లయితే 75 సంవత్సరాలు నిండిన తర్వాత 12% అదనంగా వస్తుంది. అంటే 1,200 అదనంగా అయితే వస్తుందనమాట. వెదర్ సర్వీస్ పెన్షనర్ అయితేనేమి, అలాగే ఫ్యామిలీ పెన్షనర్ అయితేనేమి ఇద్దరికీ గూడా వర్తిస్తుంది. మరి ఈ యొక్క అదనపు మొత్తంపై గూడా కరువు భత్యం డీఆర్ అనేది వర్తిస్తుంది. సో, ఇది ఇంకా పెరుగుతుందనమాట డీఆర్ రావటంతో. దీనివల్ల నెలవారీ పెన్షన్ అనేది అంటే రావాల్సిన పెన్షన్ కంటే కొంత మొత్తం అనేది అదనంగా రావటం జరుగుతుంది. అయితే అసలు సమస్య ఎక్కడ ఉంది? లక్షల నష్టానికి కారణం ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఈ యొక్క అదనపు పెన్షన్ అనేది పెన్షనర్ వయసు ఆధారంగా ఆటోమేటిక్‌గా మంజూరు కావాలి. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ వేలాది మందికి ఇది అందకపోవడానికి ప్రధాన కారణం రికార్డులో పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదే కాకపోవడము. సో, దీనికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటంటే, మొదటిది చారిత్రాత్మక కారణాలు. 2010కి ముందు ఆధార్ లేదు. ఆధార్ వ్యవస్థ అనేది లేని సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ ఏజీ ఆఫీస్‌కు మనము పంపేటప్పుడు చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు అంటే సర్వీస్ పెన్షనరు ఈ మేరకు పెన్షన్ ప్రపోజల్స్‌ను ఏజీ కార్యాలయానికి పంపేటప్పుడు అంటే వారికి ఫ్యామిలీ పెన్షన్ ఎవరికైతే రావాల్సి ఉంటుందో స్పౌస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయలేదన్నమాట. ఖాళీగా వదిలి పంపించేవారు. అంటే అప్పట్లో అంత అవగాహన లేదు. పైగా ఆధార్ కార్డే లేదు. ఆధార్ వ్యవస్థే లేదన్నమాట. దీనివల్ల వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పుట్టిన తేదీ నమోదనేది కాలేదు. అనగా ఆ రోజు లోపం. అవగాహన లోపం. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉంటారు. సో, తమకు ఇలాంటి అదనపు ప్రయోజనం ఒకటి ఉంది అనే విషయం గూడా తెలియకుండానే ఉన్నారు. వారి పిల్లలు కూడా ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉండటం లేదా ఈ యొక్క విషయంపై అవగాహన లేకపోవడంతో పట్టించుకోవడం లేదు. ఇక మూడోది ట్రెజరీ అధికారుల నిర్లక్ష్యము. నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు ఆధార్, పాన్ కార్డ్ వంటి ఆధారాలు తీసుకొని పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి. కానీ ఇది అదనపు పని భారం అవుతుంది అనే కారణంతో కొందరు అధికారులు ఈ యొక్క ప్రక్రియను విస్మరించి డేట్ ఆఫ్ బర్త్ లేకుండానే పెన్షన్ అయితే మంజూరు చేస్తూ ఉన్నారు. అంతే గతంలో చేశారన్నమాట. అటువంటి వారికి ఇబ్బంది.
మరి ఎవరు ఎక్కువగా దీనివల్ల నష్టపోతూ ఉన్నారు అని చూసుకున్నట్లయితే, ఈ సమస్య అనేది ఎక్కువగా ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలోనే వస్తుంది. ఎందుకంటే, సర్వీస్ పెన్షనర్లు ఉద్యోగంలో చేరే నాడే వారి యొక్క సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో వారి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా నమోదై ఉంటుంది కాబట్టి, వారికి సరైన సమయానికి ఆటోమేటిక్‌గా అదనపు పెన్షన్ అనేది మంజూరవుతుంది. కానీ అప్పట్లో ఫ్యామిలీ పెన్షనర్స్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖాళీగా వదిలేశారు. అందువల్ల ఈ సర్వీస్ పెన్షనర్ ఎవరైతే ఉంటారో, ఆయన మరణించిన తర్వాత వారి జీవిత భాగస్వామికి పెన్షన్ బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియలో వారి పుట్టిన తేదీని సరిగ్గా నమోదు చేయకపోవడం లేదా అసలు నమోదు చేయకపోవడం వల్ల లోపాలు తలెత్తుతున్నాయి. మరి పరిష్కార మార్గాలు ఇలా ఉన్నవారు ఏం చేయాలి అంటే, సో, ఈ విధంగా ఉన్నవారికి ఈ లక్షల రూపాయల నష్టమండి. అంటే ఒక నెల, 2 నెలది కాదు. మొత్తం అంతా లైఫ్ లాంగ్ రాదు కాబట్టి కొన్ని లక్షల రూపాయల నష్టమైతే జరుగుతుంది. మనం ఇందాక ఉదాహరణలో చూసాము. 10,000 బేసిక్ పే వచ్చేవారికే 1,200 ప్లస్ డీఆర్. దాని మీద డీఆర్ అన్నమాట. ఇది నష్టం. సో, ఇంత నష్టాన్ని నివారించడానికి మన చేతుల్లోనే ఉందండి. ముఖ్యంగా పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలి. ఫస్ట్‌ది పుట్టిన తేదీని సరిచూసుకోండి. మీ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో ఆహ్, ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది తనిఖీ చేయండి. రికార్డులను సరిదిద్దండి. ఒకవేళ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా, లేదంటే నమోదు కాకపోయినా వెంటనే మీ యొక్క సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్‌టీఓ గారిని సంప్రదించి పుట్టిన తేదీ నమోదు చేయమని కోరుతూ ఒక దరఖాస్తు అయితే ఇవ్వండి. మూడోది అవసరమైన పత్రాలు సమర్పించండి. దరఖాస్తుతో పాటుగా పుట్టిన తేదీని ధృవీకరించే అధికారిక పత్రాలు అయినటువంటి ఆధార్, పాను, ఓటర్ ఐడీ, అలాగే పాఠశాల సర్టిఫికేట్ వంటివి జత చేయండి. నాలుగవది పిల్లల బాధ్యత. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు బాధ్యతగా అయితే తీసుకోవాలి. వారి పెన్షన్ రికార్డులను తనిఖీ చేసి, అవసరమైన ఈ మార్పులు చేయించడం ద్వారా వారికి రావాల్సిన హక్కును ఇప్పించగలిగిన వారవుతారు. సో, ఇక ఐదోది సర్వీసు పెన్షనర్ల కర్తవ్యం. మనము ఉండగానే అంటే మన ఫ్యామిలీ పెన్షనర్లకి ఇబ్బంది రాకుండా, మనం ఉండగానే సర్వీస్‌లో ఉండగానే మన కర్తవ్యం ఏమిటంటే, ప్రస్తుతం సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్న వారు తమ జీవిత భాగస్వామి పుట్టిన తేదీ వివరాలు కూడా తమ పెన్షన్ రికార్డులో సరిగ్గా నమోదయ్యాయో లేదో చూసుకోవాలి. ఇది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారికైతే సజావుగా పెన్షన్ అనేది వస్తుంది. ఇకపోతే పెన్షనర్స్ సంఘాల సహాయం అయితే తీసుకోండి. ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా లేదంటే స్థానికంగా ఉన్న పెన్షనర్ల సంఘాల సహాయం అయితే కోరండి. వారు మీకు మార్గనిర్దేశం చేయగలుగుతారు. పెన్షనర్ల సంఘాలకు ఒక విజ్ఞప్తి అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ సంఘాలు ఈ సమస్యపై చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, తమ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలను సేకరించి పుట్టిన తేదీ నమోదు కాని వారి జాబితాను తయారు చేయాలి. సో, వాస్తవ పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ అకౌంట్స్ డీటీఏ దృష్టికి తీసుకెళ్ళి అన్ని సబ్ ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేయించేలాగా ఒత్తిడి తీసుకురావాలి. మరి టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినటువంటి ఈ యుగంలో కేవలం పుట్టిన తేదీ నమోదు కాకపోవడం అనేది ఆహ్, దీనివల్ల వృద్ధులు తమ హక్కులను కోల్పోవడం అనేది అత్యంత విచారకరము. ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోని మీకు తెలిసిన పెన్షనర్ మిత్రులకైతే షేర్ చేయండి. ప్రతి ఒక్క షేర్ కూడా ఒక వృద్ధ కుటుంబాన్ని లక్షల రూపాయల ప్రయోజనాన్ని కోల్పోయే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.